హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆవు నెయ్యి మనం ఇంట్లోనే చక్కగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మరి ఆవు నెయ్యి తయారు చేసుకోవాలంటే ముందు పెరుగు తోడేసిన తర్వాత దానిపైన వచ్చిన మీగడ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేసే నెయ్యి 5 days తీసిన మీగడతో తయారు చేస్తున్నాను. అయితే మనం తీసిన మీగడలో వాటర్ పొయ్యకుండా ఇలా చిలికామనుకోండి, జస్ట్ 10 minutesలోనే మనకి ఇలా వెన్న రెడీ అయిపోతుంది. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా తీసిన వెన్నని మనం వాటర్ పోసి వాష్ చేసుకుంటే దానికి చిన్న చిన్న మీగడ ఉన్నది కూడా పోతుంది. ఇలా ఎందుకు వాష్ చేస్తున్నానంటే, మనం వెన్న కరిగించేటప్పుడు మీగడ ఉందనుకోండి, అది కూడా మాడిపోతుంది. ఇలా వాష్ చేసామనుకోండి, మనం ఎంత వెన్న పెడితే అంత నెయ్యి చక్కగా వస్తుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి వెన్నను కరిగించుకోవాలి. అయితే వెన్న కరిగేటప్పుడు ఒక లవంగం వేశారనుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇంకా మనము నెయ్యి బయట పెడితే కొన్ని రోజుల తర్వాత వాసన వస్తుంది కదా, అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా వెన్న కరిగించేటప్పుడే మనం లవంగం వేస్తే చాలా రోజులైనా స్మెల్ రాకుండా ఉంటుంది. నెయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు తడి లేని గిన్నెలో లేదా మంచి బాటిల్లో చూసుకొని ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఆవు నెయ్యి కాబట్టి ఇది ఎల్లో కలర్లో చాలా చక్కగా ఉంది. స్మెల్ కూడా గుమగుమలాడుతుంది. మనం ఇంట్లో చేసిన నెయ్యికి బయట కొన్న నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.